దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములోని ఒక మంచి మాటను చదువుకుందాం. కీర్తనకారుడు రాసిన 16వ కీర్తన 3వ వాక్యం. నేను ఇలాగ అందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు, వారు నాకు కేవలము ఇష్టలు. చాలండి, నా వైపు చూసి వినండి. ప్రభు అంటున్న మాట, వారు కేవలము నాకు ఇష్టలు. ఆమె ఈ లోకములో మనం చూసినట్లయితే తల్లిదండ్రులకు పిల్లలు ఇష్టంగా జీవించాలని కోరుకుంటారు. ఒక గురు ఎడల శిష్యుడు ఇష్టంగా జీవించాలి. యజమానుడి ఎదుట పనివాడు యజమానునికి ఇష్టంగా జీవించాలి. ఒక ప్రియురాలు తన ప్రియుడికి ఇష్టంగా నడవాలి. ఒక భర్త ఎడల తన సతీమణి భార్య భర్తకు ఇష్టంగా నడవాలి. ఈ లోకములో ఇష్టమైన జీవితము చేయవారు వారి ఎడల వారిని వారు ఇష్టపడతా ఉంటారు. అలాగునే యేసుక్రీస్తు రక్తములో కడగబడి మారు మనస్సును పొంది బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మ అభిషేకమును పొంది సంఘమును సహవాసమును కలిగిన వారమైన దేవుని ప్రజలు దేవునికి వారు భక్తులయ్యారు. దేవుని భక్తులుగా మార్చబడిన ఈ పరిశుద్ధులు ఈ లోకములో దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనుషులకు ఇష్టంగా జీవించడము మాత్రమే కాదు, నాయకులకు ఇష్టంగా జీవించడం మాత్రమే కాదు, లోకానికి ఇష్టంగా బ్రతకడము కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. ఫస్ట్ నువ్వు దేవునికి ఇష్టంగా నువ్వు జీవించాలి. దేవుడు ఏం చేస్తే ఇష్టపడతాడో అవి మనం చేయాలి. దేవునికి ఏమి చేస్తే ఇష్టమో అది మన జీవితంలో నెరవేర్చాలి. దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఎవరు ఆయనకి ఇష్టలు అని సెలవిస్తే ఆయనకు ప్రార్థించేవారంటే ఆయనకి ఇష్టలు. ఆమేన్, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం కలిగి జీవించిన వారు ఆయనకి ఇష్టలు. ఆయన యందు నీతిని, దైవ నీతిని నెరవేర్చువారు ఆయనకి ఇష్టలు. ఆయనకు ఈ లోకములో ఆయన పరిశుద్ధుడైన ప్రకారము ఆయన వలె పరిశుద్ధంగా జీవించడానికి సిద్ధపడిన వారు ఆయనకి ఇష్టలు. ఆయన వలె ప్రేమించేవారు, ఆయన గుణాతిశయములను బయలుపరచువారు, ఆయన ఎదుట యథార్థముగాను పవిత్రంగాను నీతిగాను అనుసరించి నడుచుచున్న వారు దేవునికి ఇష్టలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అయాసకరంగా అయిష్టంగా మనం జీవించకూడదు. ఇవి అంత్య దినాలు, ఇవి చివరి గడియలు, ఇది సాతానుడు పొంచి ఉన్న దినాలు. ప్రభు రాకడ సమీపించున్న ఈ దినాలలో మనము ప్రభుకి ఇష్టంగా బ్రతకాలి. మన కుటుంబము దేవునికి ఇష్టంగా బ్రతకాలి, మన పిల్లలు దేవునికి ఇష్టంగా బ్రతకాలి, మన సేవకుడు దేవునికి ఇష్టంగా బ్రతకాలి, మన జీవితం దేవునికి ఇష్టంగా నడవాలి, మనుషులకు కాదు. ఫస్ట్ నువ్వు ఇష్టంగా దేవునికి ఇష్టంగా ఉన్నావా? నీ పిల్లలు దేవునికి ఇష్ట ప్రకారంగా నడుస్తున్నారా? నీవు దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా అనేదే ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన భక్తులు కేవలం ఆయనకు మాత్రం వారు ఇష్టలుగా జీవిస్తారు.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడంటే, దేవునికి ఈ లోకములో అనగా ఈ భూమి మీద నీవు జీవించిన దినములు, నీవు బ్రతికిన దినములు దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతుకుతే దేవుడు నీకు కొన్ని ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకములో ఫస్ట్ నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకుతే, దేవునికి ఇష్టంగా బ్రతుకుతే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఒక 4 విషయాలు చెప్పి దేవుని సన్నిధిలో మన వాక్యాన్ని ముగించుకుందాం. దేవునికి ఇష్టంగా బ్రతుకుతే దేవుడిచ్చే ఆశీర్వాదం. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై 1:14 2:14 చదవండి సార్. సర్వోన్నతమైన స్థలములలో, సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట తెలుసండి. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమేన్. ఈ దినం దేవుడు నీతో మాట్లాడుచున్న మాట తెలుసండి. ప్రభుకు నువ్వు ఇష్టంగా బ్రతుకుతే, నువ్వు ఇష్టంగా జీవిస్తే దేవుడు నీకు ఇచ్చే మొదటి ఆశీర్వాదం, దేవుడు నీకు ఇచ్చే మొదటి దీవెన ఏంటిదంటే నిన్ను సమాధానముతో నింపుతాడు. ఈ లోకములో దేవుడు నిన్ను డబ్బుతో నింపుతాను, లేకపోతే నీ బలముతో నింపుతాను, లేకపోతే ఈ లోక సంబంధమైన కార్యాలతో నింపుతాను అని దేవుడు చెప్పట్లేదు. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకుతే, దేవుని సన్నిధికి వస్తే, దేవుని సహవాసానికి వస్తే, దేవుని సంఘాన్ని ప్రేమిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదం నీకు సమాధానం. సమాధానం అనేది ప్రతి వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైనది. సమాధానం కొరకు మనుషులు తహతహలాడుతున్నారు. లోకములో మనం చూసినట్లయితే సమాధానం అనేది కరువైపోయింది. ఇవి అంత్య దినాలలో తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమాధానం కరువైపోయింది. కుటుంబాలు బంధువుల మధ్యలో సమాధానం కరువైపోయింది. ప్రాణ స్నేహితులుగా పిలువబడుచున్న ఒకరిడలో ఒకరికి సమాధానం కరువైపోయింది. రాష్ట్రాల మధ్యలో కావచ్చు, దేశం మధ్యలో కావచ్చు, లోకములో మనుషుల మధ్యలో సమాధానం అనేది కరువైపోయింది. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సమాధానము నువ్వు పొందాలి, సమాధానముతో నువ్వు అనుభవించాలి. సమాధానము చేత నీ కుటుంబము, నీ పిల్లలు ఏలుబడి చేయాలంటే దేవుడు నీకు ఇచ్చే సమాధానము చేత నువ్వు సంతోషంగా దేవుని సన్నిధిలో గడపాలంటే, ఇదిగో దేవుడిచ్చే సమాధానం పొందేవారు దేవునికి ఇష్టమైన వారు మాత్రమే. హల్లెలూయా. దేవునికి డబ్బు ఇవ్వడు, దేవుని మందిరానికి వస్తాడు. దేవుడు ఈ లోక సంబంధమైన ఏది నీకు ఇవ్వకపోవచ్చు, దేవుని మందిరానికి వస్తే దేవునికి ఇచ్చేది ఒక సమాధానం, ఒక ప్రశాంతత, ఒక నెమ్మది నువ్వు అనుభవిస్తావు. నువ్వు మనుషులను ఇష్టంగా జీవిస్తే మనుషులు ఎప్పుడు ప్రేమిస్తారు? ధనం ఉంటే ప్రేమిస్తారు, బలం ఉంటే ప్రేమిస్తారు, అందం ఉంటే ప్రేమిస్తారు, నీకు దగ్గర జ్ఞానం ఉంటే మనుషులు ప్రేమిస్తారు. నువ్వు మనుషులను ఇష్టపడితే అవి తుచ్చమైనవి, అది క్షణికమైనది. ఒక దినం మనుషులను విడిచిపెడతారు, నేను వద్దనుకుంటారు, నీకు అవసరం లేదు అన్నట్లుగా నీ జీవితం మార్చబడుతుంది. కానీ నువ్వు మనుషులను ఇష్టపడడం కంటే నువ్వు దేవుని ఇష్టపడు, దేవునికి ఇష్టంగా నువ్వు జీవించు, దేవునికి ఇష్టమైన మార్గంలో నడువు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని నువ్వు చేస్తే నీ ఇంటిలో సమాధానం ఉంటుంది, నీ పిల్లల మధ్యలో సమాధానం ఉంటుంది. నువ్వు సమాధానము చేత నీ ఇల్లు ఏలుబడి చేయబడుతుంది. అందుకే బైబిల్లో ఒక మంచి మాట ఉన్న దేవుని బిడ్డారా, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో మంచి మాట కూడా ఉంది, చదవండి.
యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు. చూడండి, ఎవరికండి సమాధానం అండి? దేవుని మీద ఆనుకొనిన వారికి. హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా. చూడండి, దేవుని మీద ఆనుకోవడం అంటే, ఇప్పుడు దేవుని మీద ఆధారపడడం అంటే, దేవుని మాత్రమే ఆశ్రయించడం అంటే దేవునికి ఇష్టంగా బ్రతకడం. అవునా కాదు? ఇప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నామంటే నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావు అని అర్థం. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు అంటే దేవునికి ఇష్టంగా. ఇప్పుడు దేవునికి ఇష్టంగా బ్రతుకుతే దేవుడిని చేయి వదిలిపెట్టాడు. దేవునికి ఇష్టంగా బ్రతుకుతే దేవుడు నిన్ను ఒక పరిపూర్ణమైన శాంతితో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పరిపూర్ణమైన సమాధానముతో నువ్వు నింపబడాలంటే దేవుని మీద ఆధారపడు. అందుకే కీర్తనకారుడు, ఒకడు మనుషుల మీద ఆధారపడడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించడం. మనిషికి కష్టాలు వస్తాయండి, మనిషికి బాధలు వస్తాయి, మనిషికి భయంకరమైన వేదనలు వస్తాయి. బైబిల్లో రాయబడింది. ఎలాంటి బాధలు వస్తాయి తెలుసండి? బైబిల్లో చదవండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి 118వ కీర్తన 116వ కీర్తన 3వ వచనం. 116వ కీర్తన 3వ వాక్యం. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. చూడు, ఎలాంటి బాధలు వస్తున్నాయండి మనకి. దేవుడే చెప్పాడు, మరణకరమైన బంధకాలు అటండి, పాతాళపు వంటి వేదన. పాతాళంలో ఎలాంటి వేదనలు ఉంటాయి? అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి వేదన, అలాంటి కష్టాలు, అలాంటి సమస్యలు, శ్రమయు దుఃఖమే మనకి మిగులుతుంది. అన్నపానములు దుఃఖమే అన్నపానములుగా మారుతున్నది. మన బాధలే దాహంగా మారుతున్నదండి. సుఖముతో కూడిన జీవితం లేదు ఈ లోకములో, సంతోషంతో కూడిన జీవితం లేదు. ఎప్పుడు కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, మరణకరమైన బంధకాలు. చనిపోతే బాగుంటుంది, బ్రతకడం ఎందుకు? ఎన్ని దినములు, ఎన్ని సంవత్సరాల నుండి ఈ కష్టాలు అనుభవించాలి, ఈ బాధలు అనుభవించాలి, ఈ ఒంటరితనాన్ని అనుభవించాలి అని నువ్వు బాధపడుతున్నావు. కానీ ఆ మరణ బంధకాలలో, ఆ శ్రమల మధ్యలో కూడా దేవుడు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాల మధ్యలో మనం నడిచినా ఆ కష్టాల మధ్యలో నీకు సమాధానం ఇస్తాడు. కష్టాలు రావని చెప్పట్లేదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. కానీ దేవుని నువ్వు ఆశ్రయిస్తే, నువ్వు దేవునికి నీతిగా బ్రతుకుతే, దేవుని ఎదుట యథార్థంగా బ్రతుకుతే, దేవుని ఎదుట పరిశుద్ధంగా బ్రతుకుతే, దేవుని సన్నిధిని నువ్వు ఎక్కువ ప్రేమించి నీ బ్రతుకు దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతుకుతే, ఆ కష్టాల మధ్యలో, ఆ బాధల మధ్యలో కూడా ఒక సమాధానపు మార్గాన్ని దేవునికి తెరుస్తాడు. ఒక సంతోషించే మార్గాన్ని నీకు తెరుస్తాడు. ఎందుకంటే మనమందరము సమాధానముతో నింపబట్టు కొరకే యేసయ్య మీద సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. మనము సమాధానముతో నింపబట్ట కొరకే ఆయన శిలువలో తన రక్తం కార్చి, తన ప్రాణం పెట్టి, ఆయన గాయపరచబడి, ఆయనలో ఉన్న సమాధానము మనకిచ్చుట కొరకు యేసయ్య శిలువలో బలిదానం చేయబడ్డాడు. అంటే యేసయ్య యొద్దకు వచ్చిన వారికి, యేసయ్య రక్తం యొద్దకు వచ్చిన వారికి, యేసయ్య శిలువ యొద్దకు వచ్చిన వారికి, యేసయ్యతో బ్రతకాలి, ఆయన కొరకు ఇష్టంగా బ్రతుకుతాను అని తీర్మానం చేసుకున్న వారికి తప్పకుండా దేవుడు వారిని సమాధానంతో నింపుతాడు. హల్లెలూయా. ఏం కావాలండి మనిషికి? సమాధానం కాదా? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే కదా మేలు అని రాయబడింది. నెమ్మది చాలా ప్రాముఖ్యం. ప్రతిదీ కూడా నెమ్మది అనేది చాలా అయితే మనము నెమ్మదితో, సమాధానంతో బ్రతకాలంటే ఒక 3 విషయాలు చెప్తాను. ఫస్ట్, ఒక వ్యక్తి సమాధానం అనుభవించాలంటే ప్రభువైన యేసు క్రీస్తు రక్తము యొద్దకు వచ్చి తన పాపములు పరిశుద్ధపరచుకోవాలి.
ఆమేన్. హల్లెలూయా. చదవండి ఒకసారి ఆ మాటను దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా మనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయెను. చూడండి, సమాధానం ఏ విధంగా కలుగుతుంది మనకు? శిలువ రక్తము యొక్క సంధి చేత. అంటే యేసు క్రీస్తు రక్తము దగ్గరికి వచ్చి ఎవరైతే తమలో ఉన్న సమాధానాన్ని కోల్పోవడానికి కారణమైన ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని, ప్రతి అతిక్రమమును యేసు క్రీస్తు రక్తములో ఎవరైతే హృదయాన్ని, మనస్సును, ప్రాణ, ఆత్మ, శరీరాలు శుద్ధీకరించుకొని ప్రభు యొక్క యేసుక్రీస్తు రక్తము యొద్దకు వచ్చి పరిశుద్ధపరుచుకుంటారో వారిలోకి, వారి హృదయములోకి ఆయన సమాధానముతో నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. పాపములో ఉన్న వానికి సమాధానం ఉంటుందా? చెప్పండి, ఉండదండి. పాపాత్మురాలైన స్త్రీకి ఎప్పుడు సమాధానం వచ్చింది తెలుసా అండి? ఆమె చేసిన విస్తారమైన పాపములు క్షమింపబడినప్పుడు దేవుడు ఆమెను సమాధానంతో నింపాడట. ఎప్పుడైతే ఆమె పాపములు క్షమింపబడ్డాయో అప్పుడు ఆమె సమాధానంతో నింపబడిందండి. సమరయ స్త్రీ ఎప్పుడైతే తన పాపములు, తన అతిక్రమములు, చేసిన వ్యభిచారమును దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టిందో అప్పుడు ఆమె సమాధానంతో నింపబడిందండి. ఇది నీవు, నీ ఇల్లు, నీ కుటుంబం, నీ బ్రతుకు సమాధానంతో నింపబడాలంటే పాపము నీ ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు నీ ఇంటిలో సమాధానం ఉంటుంది. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, నీ హృదయములో ఉన్న పాపం బయటికి వెళ్ళినప్పుడు నువ్వు సమాధానంగా బ్రతుకుతావు. అబద్ధం ఒక పాపం, అపవిత్రమైన చూపులు ఒక పాపం, అపవిత్రమైన నడకలు ఒక పాపం, అక్రమ సంబంధమైన కార్యాలు ఒక పాపం, మోసముతనము ఒక పాపం, దేవునికి వ్యతిరేకమైన చీకటి బ్రతుకులు, అలాంటి అపవిత్రమైన మార్గములో నడిచే ఆ పాపముతో నిండి ఉన్న రహస్య సంబంధమైన ప్రతి విధమైన దోషములను మనం దేవుని ఎదుట ఒప్పుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. మనుషులు చూడకపోవచ్చు, తల్లిదండ్రులు చూడకపోవచ్చు, ఏ మనుష్యుడు నిన్ను చూడకపోవచ్చు, కానీ పరలోకమందున తండ్రికి ఏది మరుగైనది లేదు. దేవుని ఎదుట ఏది మరుగైనది లేదు. ప్రతి పాపము, ప్రతి దోషం, ప్రతి అతిక్రమమును నువ్వు ఒప్పుకొని శుద్ధీకరించుకుంటే అప్పుడు అతడు దేవునికి ఇష్టంగా బ్రతుకుతాడు. దేవునికి ఇష్టంగా బ్రతికిన వారికి దేవుడు హృదయములంత సమాధానమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఎవరికి సమాధానం అంటే ఆయన సన్నిధిలో ఏముందటండి? సంపూర్ణ సంతోషం. ఎవరికి సమాధానం? ఎవరు సంతోషంగా బ్రతుకుతారు? ఆయన సన్నిధిలో ఉంటే. నువ్వు ఆయన సన్నిధి రాకుంటే సమాధానం వస్తుందా? రాదండి. నువ్వు ఎంత ధనవంతుడు కావచ్చు, బలవంతుడు కావచ్చు, ఘనుడు కావచ్చు, నీ హృదయం అంతా ఈ ఆదివారం నువ్వు మందిరానికి వస్తే ఈ వారమంతా నీ ఇల్లంతా, నీ పిల్లలు, నీ కుటుంబం ఎలా ఉండి తెలుసండి? ప్రశాంతంగా మీరు బ్రతుకుతారు, నెమ్మదితో బ్రతుకుతారు. నువ్వు ఆదివారం రాకుండా లోకములో కలిసిపోయి లోక జీవితంలో వెళ్ళిపోతే, ఆదివారం ఒక 2 గంటలైనను నువ్వు దేవునికి సమయం ఇవ్వకపోతే ఆ వారమంతా దేవుడిచ్చే సమాధానాన్ని కోల్పోతావు. అందుకే కీర్తనకారుడైన కోరాహు కుమారులు అంటారు, నీ మందిరం ఆవరములో నివసించుట, ఒక్క దినము దేవుని మందిరం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. అంటే నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు దేవుని సన్నిధిని ప్రేమించండి, ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడండి, ఆయన సన్నిధిని మీరు అనుభవించడానికి ఇష్టపడండి. మీ కుటుంబము, మీ పిల్లలతో సమాజంగా దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడితే ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో ఉండే ఒక పరిపూర్ణమైన సమాధానము నీ ఇంటిని ఏలుబడి చేస్తుంది. ఆమేన్,
అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధికి రాకుండా నీకు విజయం వస్తుంది అనడం భ్రమ. నువ్వు భ్రమపడుతున్నావు. నీ దేవుని మందిరానికి రాకుండా నేను సంతోషంగా బ్రతుకుతావంటే అదొక భ్రమ. నువ్వు దేవుని సన్నిధికి రా, నీకు డబ్బులు లేకపోయినా నువ్వు సమాధానంగా బ్రతుకుతావు. నువ్వు నమ్మకంగా మందిరానికి రా, నమ్మకంగా ఆదివారం ఆరాధనకి రా, అప్పుడు నువ్వు దేవుని సన్నిధానంలో ఒక ప్రశాంతత జీవితాన్ని దేవునికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఆయన వాక్యాన్ని గైకొనిన వారికి నెమ్మది అటండి. చదవండి 119వ కీర్తన 165వ కీర్తన 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రంను ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఎంతో నెమ్మది ఎవరికటండి? ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని గైకొను వారికి, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో సమాధానం. ఇప్పుడు నీకు సమాధానం ఎక్కడుంది? బుక్కులలో ఉందా? టీవీలలో ఉందా? ఫోన్లో ఉందా? మనుషుల మాటల మధ్యలో ఉందా నీకు సమాధానం? లేదండి. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే, నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని గైకొనితే, నువ్వు పరిశుద్ధ ఈ గ్రంథాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని నీవు నమ్మకంగా గైకొని ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే నీకు నెమ్మది దేవుడు ఆ వాక్యం ద్వారా నువ్వు పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. అందుకే వాక్యాన్ని మీ హృదయములో నింపుకున్నప్పుడు, వాక్యాన్ని మీ నోట ఉన్నప్పుడు, వాక్యము చేత మీరు నడిపించబడడానికి ఇష్టపడ్డప్పుడు ఒక పరిపూర్ణమైన నెమ్మదిని నువ్వు అనుభవిస్తారు. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు, నీ వాక్యము నన్ను బ్రతికించాను, ఇదే కదా నా బాధలలో నెమ్మది. అంటే వాక్యము కూడా ఏం చేస్తుంది? నీ బాధలలో నెమ్మది. అందుకే నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు కష్టంతో వచ్చిన వాడికి నీకు నెమ్మదినిచ్చేది వాక్యం. నువ్వు సమస్యలతో వచ్చినప్పుడు వాక్యాన్ని చదివినప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డప్పుడు, ఆ వాక్యం విన్నప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగినప్పుడు ఒక నెమ్మదిని వాక్యం ద్వారా నీ హృదయము నెమ్మది పరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీకు వేగిరితనం ఉండాలి. యెహోవా దొరుకు కాలమును నీవు ఆయనను వెతకాలి. యెహోవా దొరుకు కాలం అంటే వాక్యము దొరుకు కాలం. ఇది దేవుని మాటలు దొరుకు కాలమున నీవు అనుభవించాలి, వాటిని పొందుకోవాలి. వాటిని సమకూర్చుకున్నప్పుడు ఒక నెమ్మదిని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. వాక్యాన్ని నువ్వు తిరస్కరిస్తే, వాక్యాన్ని నువ్వు ధిక్కరిస్తే, వాక్యాన్ని వద్దనుకొని నిర్లక్ష్యం చూపిస్తే మనం నెమ్మదిని కోల్పోతాం, మనం సమాధానం కోల్పోతాం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగని కార్యం నువ్వు వాక్యానికి లోబడితే, వాక్యాన్ని ప్రేమిస్తే ఒక నెమ్మదిని నువ్వు అనుభవిస్తావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు వాక్యాన్ని ప్రేమించండి, మీరు నెమ్మదిని పొందుతారు. ఆమేన్. ఎవరికండి? దేవునికి ఇష్టంగా బ్రతుకుతే దేవుడిచ్చే మొదటి సమాధానం, మొదటి ఆశీర్వాదము, సమాధానముతో నీళ్లు నింపుతాడు. హల్లెలూయా. నువ్వు ఇష్టంగా ఎవరికి కొరకు బ్రతకాలి? మనుషుల కొరకు ఇష్టంగా జీవించాలా? లేదు. ఫస్ట్ నీ ఇల్లు, నీ కుటుంబము, నీవు, అది నేనైనా ఫస్ట్ నేను నా దేవునికి ఇష్టంగా బ్రతుకుతే నీ గుండెంతా, నీ ఇల్లంతా, నీ మనస్సంతా ఒక సమాధానంతో దేవుని నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా దేవునికి ఇష్టంగా బ్రతుకుతే కలిగే ఆశీర్వాదం చదవండి. 18వ కీర్తన 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. చాలండి. హల్లెలూయా. చూడండి, దేవునికి ఇష్టంగా బ్రతుకుతే దేవుడు నీ జీవితంలో చేసే కార్యం తెసండి, నిన్ను తప్పిస్తాడు. నీకొచ్చే సమస్యల నుండి నువ్వు తప్పించబడడం నీ వల్ల కాదు, కానీ నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే నీ సమస్యల నుండి దేవుడు తప్పిస్తాడు. ఆమేన్. ఇంకో మాట చదవండి మీకు అర్థమైన రీతిలో. 91వ కీర్తన 14వ వచనం.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. చాలండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? మనం ఎవరికి ఇష్టంగా బ్రతకాలి? దేవునికి ఇష్టంగా బ్రతుకుతే, దేవుని మాత్రమే ప్రేమిస్తే, దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతే నీకొచ్చే ప్రతి ఆపదల నుండి దేవుడు తప్పిస్తాడు. దేవునికి వచ్చే కష్టాల నుండి నేను తప్పిస్తాడండి. కష్టాలు రాక మానవంటలేను, ఆ కష్టాల నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు, కాపాడుతాడు. ఆపత్కాలమందు యెహోవాకు మొరపెట్టు వారిని దేవుడు వారిని విడిపిస్తాడు. ఈ దినము సంఘములో విశ్వాసులారా, నేను కాపాడబడాలి, నా కుటుంబం కాపాడబడాలి, నా పిల్లలు కాపాడబడాలి, మేము చేసే ప్రతి పనులో కాపుదలు ఉండాలి. ప్రతి శోధనలు వస్తున్నాయి, శోధనలు తప్పించబడాలి. కష్టాలు వస్తున్నాయి, కష్టాల నుండి తప్పించబడాలి. సమస్యలు వస్తున్నాయి, సమస్యల నుండి తప్పించబడాలి. వేదనలు వస్తున్నాయి, వేదన నుండి తప్పించబడాలి. ఇవన్నీ తప్పించబడాలని నువ్వు ఆశపడితే సరిపోదండి. తప్పించబడినట్లుగా దేవుడిని తప్పించి కాపాడునట్లుగా ఆ దేవునికి నువ్వు ఇష్టంగా నీవు భూమి మీద బ్రతుకుతే ఆయన ప్రతి సమస్యల నుండి దేవుడు నిన్ను తప్పకుండా తప్పిస్తాడు. హల్లెలూయా. దావీదు దేవునికి హృదయానుసారుడు. చెప్పండి, దేవునికి హృదయానుసారుడు. ఆయన గురించి రాయబడింది ఇతడు నా ఇష్టానుసారుడు అని కూడా రాయబడింది. చదవండి ఆ మాట ఒకసారి. తెలిసిన వారు పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యములో ఆ మాట ఉంటుంది. 13వ అధ్యాయం 22వ వాక్యం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. చూడండి, ఎవరండి దావీదు? ఎవరికి ఇష్టానుసారుడు? దేవునికి ఇష్టానుసారుడు. ఇప్పుడు దావీదు దేవునికి ఇష్టానుసారుడు కాబట్టి దావీదుని ఎక్కడికి వెళ్ళి తప్పించాడు? సింహపు నోటిలో నుండి కూడా దేవుడు తప్పించి, ఎలుగుబట్టి చేతిలో నుండి కూడా. ఇప్పుడు తన గొర్రెను కాపాడడానికి వస్తున్నప్పుడు, ఆ గొర్రెతో కాపాడడానికి సింహంతో పోట్లాడుతున్నప్పుడు చూడండి, సింహం ఏదైనా తక్కువదా? ఎంత బలమైనది, శక్తివంతమైనది, జ్ఞానం గలది. దావీదును చంపగలిగేది, గొర్రెను కూడా చంపగలిగేది. గొర్రెను దేవుడు తప్పించాడట, దావీదును కూడా దేవుడు తప్పించాడు. అది ఒక్కటే కారణం, దావీదు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమేనా, అనేక మార్లు సౌలు చీట చేత దావీదును పొడవాలని చూశాడండి. సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదుని ఈట తీసి ఏం చేసేవాడండి? పొడవడానికి సిద్ధపడ్డాడు. చూడండి, అలాంటి భయంకరమైన స్థితిలో కూడా దావీదును దేవుడు తప్పించాడు. అనేక సార్లు సౌలు చేతిలో నుండి దేవుడు తప్పించాడు. ఫిలిస్తీన్ల చేతిలో నుండి దేవుడు శత్రువుల చేతిలో నుండి తప్పించాడు. ఎన్నో భయంకరమైన శోధనలు, శ్రమలు, బాధల నుండి దావీదును దేవుడు కాపాడాడు. ఎందుకు కాపాడాడు తెలుసండి? దావీదు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా దేవునికి ఇష్టంగానే బ్రతికాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా బ్రతికాడు కాబట్టి ఆయనను తప్పించి కాపాడి దేవుడు సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టి ఇశ్రాయేలులకు రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం నిన్ను తప్పించాలి. మనుషుల మధ్యలో నుండి తప్పించబడాలి. నువ్వు నీ శత్రువుల చేతుల నుండి తప్పించబడాలి. నీకొచ్చే అపాయముల నుండి తప్పించబడాలి. నీకొచ్చే ఆపద నుండి తప్పించబడాలి. నీకొచ్చే నీ కుటుంబం మీదకి వస్తున్న సమస్యల మీద నుండి తప్పించబడాలంటే నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళినా, నాయకుల దగ్గరికి వెళ్ళినా, రాజుల దగ్గరికి వెళ్ళినా, అది నేనైనా ఎవరైనా, ఎవరి వల్ల కాదు. ఈ భూమి మీద ప్రభు కొరకు ఇష్టంగా బ్రతుకు, ప్రభు వాక్యానికి ఇష్టంగా జీవించు, ప్రభు ఆజ్ఞకు నమ్మకంగా లోబడి గైకొని బ్రతుకు. దేవుని ఎడల నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, ఎలాంటి అపవిత్రమైన జీవితానికి తావునివ్వకుండా నువ్వు జీవిస్తే తప్పకుండా దేవుడు, ప్రతి శోధనలు వస్తాయి కానీ దేవుడు తప్పిస్తాడు. ప్రతి కష్టాలు వస్తే దేవుడు వాటిలో నుండి తప్పించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేశాడు.
వేశారు. అగ్నిగుండములో వేసినప్పుడు అగ్ని వారిని కాల్చలేదు, వారిని ఆ అగ్నిగుండములో నుండి దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. ఏ అగ్ని అది? ఏడంతలు కలిగిన వేడిమ కలిగిన అగ్ని. ఏడంతలు కలిగిన వేడిమ కలిగిన అగ్నిలో నుండి తప్పిస్తే ఈ లోక శ్రమలో, ఈ లోక కష్టాల నుండి దేవుని తప్పించాడా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. మరి ఎవరికి ఇష్టంగా బ్రతకాలి? దేవునికి ఇష్టంగా బ్రతకండి అమ్మా. డబ్బులు ఉన్నా లేకున్నా, అన్నం ఉన్నా లేకున్నా, ఈ వస్త్రం ఉన్నా లేకున్నా, ఎవ్వరు ఏది అనుకున్నా ఫస్ట్ నువ్వు దేవునికి భయపడి బ్రతుకు. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకుతే తప్పకుండా దేవుడు ప్రతి శ్రమలో నుండి తప్పిస్తాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి, హామాన్ అనే వ్యక్తి మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడటనే. ఏం తీయాలనుకున్నాడు? ఉరి తీసి చంపాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశారు తెలుసా అండి? ఆ ఉరి కొయ్య నుండి దేవుడు మొర్దెకైని తప్పించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే ఉరి తీయాలని హామాను ప్లాన్ చేశాడో, ఆ ఉరి తీయాలని ప్లాన్ చేసిన హామాను ఆ ఉరి కొయ్య మీద ఉరి తీయబడ్డాడు. చూడండి, దేవునికి ఇష్టంగా బ్రతికి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికి, దేవుని ప్రజలేడుల భారం కలిగిన వ్యక్తిని దేవుడు తప్పించాడు. దేవుని బిడ్డలను చంపాలని చూస్తూ, దేవుని బిడ్డలను నాశనం చేయాలని కోరుకున్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఉరి తీశాడు. ఈ దినమున ఎవరు దేవుని తీర్పు నుండి తప్పించుకోలేరు. తప్పించుకుంటారా? ఎవరు దేవుని తీర్పు నుండి తప్పించుకోలేరు. కాబట్టి మనం దేవుని తీర్పు నుండి తప్పించుకోవాలంటే మనము దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అండి. పౌలు శిలను చెరసాలలో వేసి చంపాలనుకున్నారు, కానీ దేవుడు ఏం చేశాడు? అర్ధరాత్రి వేళ తన పరిశుద్ధులను కాపాడడానికి పరలోకం నుండి ఒక భూకంపాన్ని పంపించి దేవుడు చెరసాలను బ్రద్దలు చేసి, ఇదిగో ఆ చెరసాలలో నుండి తన బిడ్డలను, పౌలు శిల పరిశుద్ధులను దేవుడు కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమా ప్రజలు అనుకున్నారు పేతుని చంపడానికి చెరసాలలో వేశారు. పస్కా పండుగ కాబట్టి, యూదుల పండుగ కాబట్టి ఆ ఒక్క దినము ఇదిగో ఇతని చెరసాలలో ఉంచండి, మరుసటి దినము నేను చంపేద్దాం అని రోమా వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేస్తే తెలుసా అండి? సంఘము ప్రార్థన ఆలకించాడు. రెండవదిగా దేవుడు ఏం చేశాడు? పేతురు దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. దేవుని కొరకు చావడానికైనా సిద్ధపడ్డాడు. ప్రభువే నాకు ప్రాణాధారం అని ప్రభుకి ఇష్టంగా నడవడానికి, ఆ శ్రమలను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి తన బిడ్డను దేవుడు ఏం చేసి తెలుసా అండి? పరలోకం నుండి దూతను పంపించి చెరసాలలో నుండి దేవుడు పేతురుని విడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మీ మనసులో ఒక మంచి మాట ఏంటి తెలుసండి? దేవునికి ఇష్టంగా బ్రతికేవారటండి దేవుని కనుగుడ్డుతో సమానమట. మనం దేవుని కనుగుడ్డటండి. ఇప్పుడు ఈ కనుగుడ్డును కాపాడడానికి మనం ఎంత భద్రతను మనం చూపిస్తాం. చిన్న రాయి పడితేనే కనుగుడ్డు తట్టుకోలేదు. అలాగనే మనము కూడా దేవుని దృష్టికి ఒక కనుగుడ్డు వంటి వారమటండి. తప్పకుండా ప్రతి శత్రువు నుండి తప్పించినట్లుగా మనం దేవునికి ఇష్టంగా ఈ లోకంలో బ్రతుకుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా దేవునికి ఇష్టంగా బ్రతుకుతే దేవునికి ఇచ్చే ఆశీర్వాదం చెప్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40-41. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయునని చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. చూడండి, కుష్టు వ్యాధి ఎలాంటి వ్యాధి అంటే దేవుని బిడ్డలారా, ఎవరైనా ఇష్టపడతారు? అది ఒక అంటు వ్యాధి లాంటిదని. కుష్టు వ్యాధి కలిగిన వారిని ఏం చేస్తారు తెలుసా అండి? పాలెము వెల్లపల వాళ్ళకి నివాసము
ఉండమంటారు. అక్కడ వారు ఉండాలి. గుడారము మధ్యలో ప్రజల మధ్యలో ఉండడానికి వారికి యోగ్యత లేదు. కుష్టు రోగులు గుడారం అవతల, అంటే పట్టణం అవతల, పాలెం వెలుపల, ఊరు వెలుపల నివసించేవారు. ఏ మనుషులు కూడా కుష్టు రోగులను ఇష్టపడరు. అలాంటి భయంకరమైన రోగం, భయంకరమైన వ్యాధి, అలాంటి భయంకరమైన వ్యాధి చేత ఉన్నవారిని ఒకసారి కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ. ఒకవేళ నీకు ఇష్టమైతే శుద్ధినిగా చేయి అంటే దేవుడు అంటున్నాడు, నీవు నాకు ఇష్టడవు. హల్లెలూయా, నీవు నాకు ఇష్టడవు. కనుక దేవుడు ఏం చేశాడు, అతని కుష్టు రోగాన్ని దేవుడు తొలగించి శుద్ధి చేసి అతని రోగము నుండి స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఈ దేవునికి ఇష్టంగా బ్రతుకుతే ఎలాంటి వ్యక్తిలోనైనా ఉన్న ప్రతి రోగాన్ని ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, కుష్టు వ్యాధి గలవారిని ఎవరు ఇష్టపడరు? ఎయిడ్స్ వ్యాధి గలవారిని ఎవరిని ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ఒక వ్యక్తికి రోగం వచ్చింది అనుకోండి, అతడు ఎంతటి బలవంతుడైనా బలహీనుడైపోతాడు. ఒక వ్యక్తికి ఎంత మంచి లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడై ఉండ కూడా అతనికి పెరాలసిస్ వ్యాధి వచ్చినా, లేకపోతే గుండెపోటు వచ్చినా, అది ఎలాంటి వ్యాధి వచ్చినా అతడు కుప్పకూలిపోతాడండి. ఆ సమయమున అడిగేది ఒక్కటే, నా ప్రాణాలను బ్రతికించయ్యా, కాపాడయ్యా, నా రోగము నుండి నాకు స్వస్థతనివ్వయ్యా. డబ్బు అతనికి స్వస్థతనిస్తుందా? ఆలోచించ. ఒక్కొక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు అంటారు, నీ దేవుని నువ్వు తలుచుకోవయ్యా అంటారు. నీ దేవునికి నువ్వు ఒకసారి ప్రార్థన చేసుకోండి. మా చేతిలో ఏముంది, మేము కూడా మనుషులే కదా అని అంటాం. అంటే ఆలోచించండి, మనుషుల వలన కలగని కార్యాలు నీవు ప్రేమించుచున్నా, నువ్వు ఆరాధిస్తున్నా, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ద్వారా కార్యాలు జరుగుతాయి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కార్యాలు జరుగుతాయంటే, నీవు ఆరోగ్యవంతుడిగా ఉండుట కొరకు యేసయ్య సిలువలో వ్యాధిగ్రస్తుడిగా మారాడు. నీవు స్వస్థత పొందుట కొరకు ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత వస్తుంది. ఐగుప్తులకు తగిలిన ఏ రోగము కూడా నీకు తగలనివ్వను. లోకస్తులు బాధపడిన వ్యాధులు, బాధలలో నుండి నిన్ను విడిపిస్తానన్నాడు దేవుడు. యోబుతో దేవుడు అంటాడు, నీకు 6 బాధలు కలిగినను 7వ బాధ నుండి నేను నిన్ను విడిపిస్తాను, ఏ కీడు కూడా నీకు దరికి రాదు. ఎందుకు తెలుసా అండి, యోబు దేవునికి ఇష్టడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవునితో మా బాధ కలుగు కురుపుల చేత బాధపడుతున్నాడు, కానీ దేవుని విడిచిపెట్టాడా? దేవుడు వద్దన్నాడా? నాకు దేవుడు వద్దు, నాకు సంఘం వద్దు, నాకు సేవకుడు వద్దు, నాకు ప్రార్థన వద్దు, నాకు బైబుల్ వద్దు, నేను దేవుని విడిచిపెడతాను, నాకు మనుషులే కావాలి, నాకు లోకమే కావాలి అని పోలేదండి. నా దేవుడు తప్పకుండా నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు. బూడిదలో కూర్చున్న, మట్టిలో కూర్చున్న, చల్లపింకుతో గీచుకున్న బంధుమిత్రులు వచ్చి ఎటకారంగా మాట్లాడినా కూడా అవన్నీ ఏమి పట్టించుకోకుండా దేవుడు తప్పకుండా నాకు స్వస్థతనిస్తాడు, దేవుడు పోగొట్టుకున్నవన్నీ ఇస్తాడు, నా శరీరములో దేవుడు ఆరోగ్యం దేవుడు మరలా ఇస్తాడు అని విశ్వాసముతో ప్రభుకి ఇష్టంగా బ్రతికినందుకు దేవుడు యోబును స్వస్థపరిచాడు. హల్లెలూయా. పోగొట్టుకున్నవన్నీ దేవుడు మరలా యోబుకి అనుగ్రహించాడు. హిజ్కియా రాజు భయంకరమైన రాసపుండు కలిగింది, వీపులో క్యాన్సర్ రోగం కలిగింది. అలాంటి వ్యక్తి ఏ మనుషుల దగ్గరికి వెళ్లకుండా జీవము గల దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను నీకు ఇష్టంగా బ్రతికిన దినాలు జ్ఞాపకం చేసుకో ప్రభువా,
నేను నీతిగా బ్రతికాను కదా, నీ సంఘం ఎదుట, నీ యాజకుల ఎడుల, లేవీల ఎడుల, దేవుని మందిరానికి తెచ్చు అర్పణముల ఎడల, నీ సన్నిధిలో నేను నివసించిన పరిశుద్ధత ఎడల ఒక్కసారి నీకు ఇష్టంగా బ్రతికిన దినాలు జ్ఞాపకం చేసుకొని ఈ దీనుని కనికరించి నన్ను స్వస్థపరచయ్యా అని కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, యెషయా ప్రవక్త అంటున్నాడు, యెషయా హిజ్కియా నాకిష్టుడు, హల్లెలూయా, హిజ్కియా నాకిష్టుడు, నాకు ఇష్టంగా బ్రతికిన దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఇదిగో నీవు వెళ్ళి చెప్పు, నేను అతన్ని బాగు చేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు అతన్ని స్వస్థపరిచాడు, 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు అతనికి ఇచ్చాడు. ఈ దినమున దేవుని బిడ్డలారా నేను అంటున్నాను, నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే, నీ ఆలోచన దేవునికి ఇష్టంగా ఉంటే, నీ మనసు దేవునికి ఇష్టంగా ఉంటే ప్రతి రోగాన్ని నువ్వు జయిస్తావు. ఆమేన్, హల్లెలూయా. రోగం ఎలా వస్తుందో చెప్పడం కాదు, కానీ రోగం బాగవడానికి మాత్రం నీ ప్రవర్తన ప్రాముఖ్యమైనది. ఇస్ అ క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైనది. నీలో ఉన్న విశ్వాసపు పరిమాణం అనేది చాలా అధికంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నేను స్వస్థపరుస్తాడండి. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, లోకం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీవు విశ్వాసముతో, నువ్వు మంచి ప్రవర్తనతో, మంచి జీవితముతో, పరిశుద్ధతతో నువ్వు జీవిస్తే చాలండి, నీలోని ప్రతి రోగాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్. కుష్ఠరోగి ఎవ్వరు ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు, దేవుని దగ్గరికి ఆయన వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక మాట, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచండి. నాకు ఇష్టమే. నీ దేవుడు ఎవరు తెలుసా అండి? రోగులను దగ్గరికి చేర్చుకునే దేవుడు. ఆమేన్. మనుషులు దూరపరుస్తారు, దేవుడు దగ్గరికి తీసుకుంటాడు. బంధువులు నిన్ను చూసి పరిహాసం చేస్తారు, దేవుడు నీ సమస్యను బట్టి ఏడుస్తాడు. లోకము నిన్ను విడిచిపెడుతుంది, కానీ దేవుని చేతులు నిన్ను ఆదుకుంటాయి. అందుకే సంగమ విశ్వాసులారా, దేవునికి ఇష్టంగా బ్రతకండి. ఎలాంటి రోగానైనా నువ్వు జయిస్తావు. ఆమేన్ చెప్దాం. ఎలాంటి వ్యాధినైనా జయిస్తావు. ఎలాంటి సాతాను శక్తిని, క్రియలను కూడా నువ్వు జయించగలుగుతావు. రోగం రావడం కాదండి, రోగాలు వస్తాయి, కానీ నువ్వు జయించే శక్తి నువ్వు పొందాలంటే ఈ లోకంలో దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఆ వాగ్దానము చేత పట్టుకొని నీతి నిజాయితీగా బ్రతికితే ఈ లోకములో తప్పకుండా దేవుని ఆరోగ్యాన్ని నువ్వు పొందుతువుగాక. ఆమేన్. చివరిగా మాట చెప్పి ముగిస్తాను, చక్కటి మాట. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా ఆయనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టును అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. చాలండి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక చక్కటి, తనకిష్టమైన వారికి దేవుడు పిలిచాడు. అంటే తనకిష్టమైన వారి దేవుడు పిలిచి ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఇక్కడ 2 విధమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఒకటి, తనతో ఉండుట కొరకు దేవుడు వారిని పిలుస్తున్నాడు. రెండోది, దయ్యములను వెళ్ళగొట్టుట కొరకు, సువార్తను ప్రకటించుట కొరకు దేవుడు వారిని పరలోక సంబంధమగు అధికారముతో దేవుడు నిన్ను నింపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎందుకు ఇష్టంగా బ్రతకాలి తెలుసండి? రేపు మనము తనతో ఉండబోతున్నాం. ఎవరితో ఉండబోతున్నాం? యేసయ్యతో ఉండబోతున్నాం. పరలోకములో యేసయ్యతో ఉండువారెవరు? రేపు యేసయ్య రాజ్యములో ఉండువారెవరు? రేపు పరలోకంలో దేవుడు మనకి ఇవ్వబోతున్న సింహాసనం మీద కూర్చుండే సంఘం ఎవరంటే ఈ లోకములో దేవునికి ఇష్టలైన వారు మాత్రమే. దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు మాత్రమే రేపు పరలోకములో దేవుని సన్నిధిలో ఉంటారు. రేపు దేవుని రాజ్యములో కనబడతారు. రేపు దేవుని సింహాసనం ముందు కూర్చుంటారు. అది మాత్రం కాదు, రెండోది అంటున్నాడు, నీకు ఒక అధికారాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడికి ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. దేవునికి ఇష్టంగా బ్రతుకుతే ఏమి అధికారం?
పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి, ఆత్మ వరములతో, కృపా వరములతో నింపి ప్రతి దయ్యమును వెళ్ళగొట్టే అధికారం దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో యేసుక్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా బ్రతుకుట కొరకు నీ నోట సువార్త వచనాలతో నింపి అనేకులకు సువార్త చెప్పి దేవుడిలోకి నడిపించే ఒక అధికారము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకుతే. బైబిల్ ఎంత చక్కగా మాట రాయబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చదవండి. 15 నుండి కొన్ని మాటలు చదవండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏలనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టు, నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని, మీరు స్వస్థత నొందుదురు. హల్లెలూయా. చూడండి, దేవునికి ఇష్టంగా బ్రతికిన వారికి పరలోక అధికారం ఇవ్వబడుతున్నది. నువ్వు రోగుల కొరకు ప్రార్థన చేస్తే వారు స్వస్థత పొందుతున్నారు. నువ్వు దయ్యములు వెళ్ళగొట్టబడాలని ప్రార్థన చేస్తే దయ్యముల చేత పీడించబడుచున్న వారు విడుదల పొందుతారు. రుగ్మతల చేత నలిగిపోతున్న ప్రజల కొరకు నువ్వు యేసుక్రీస్తు నామమున అధికారముతో నువ్వు ప్రార్థన చేస్తే ఒక విడుదల సమాధానాన్ని వారు పొందుతున్నారు. అందుకే దేవునికి ఇష్టంగా బ్రతికే వారికి పరలోకపు అధికారం నీకు ఇవ్వబడుతుంది. ఎందుకు పరలోక అధికారం తెలుసండి? అనేకులను నువ్వు దేవుని రాజ్యం కొరకు సంపాదించాలి. హల్లెలూయా. అనేకులను నరకాగ్నిలో నుండి తప్పించి పరలోకము కొరకు రక్షించడం కొరకు నీకు పరలోక అధికారం ఇవ్వబడుతుంది. నీ ద్వారా సంఘములోకి ఆత్మలు రావాలి. నీ ద్వారా అనేక కుటుంబాలు సంఘములకు చేర్చబడాలి. నీ ద్వారా అనేకులు వాక్యం చేత వినాలి. నీ ద్వారా ఆత్మీయ చిత్తులు వెనకబడిపోయి దిగజారిపోయి నలిగిపోయి సహవాసాన్ని దూరమై నష్టపోతున్న ప్రజలు నీ వాక్కు ద్వారా, నీ మాట ద్వారా ఇదిగో సహవాసంలో చేర్చబడి సత్యంలో స్థిరపడి పరలోకములో చేర్చబట్ట కొరకు నీకు పరలోక అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా బ్రతుకుతే సేవకులకు మాత్రం కాదండి, దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు దేవుని పని చేయట కొరకు యోగ్యులు. దేవుని సంఘమును సేవకులతో కలిసి సంఘాన్ని కట్టుట కూడా దేవుడు వారిని వాడుకుంటాడు. అందుకే దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఏ అధికారం కలిగి ఉన్నావు? పరలోక అధికారం. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకుతే నీ ఇంటి మీదకి, నీ పిల్లల మీదకి, నీ బ్రతుకు మీదకి వస్తున్న ప్రతి దానిని నువ్వేం చేస్తావు? జయించగలుగుతావు. నువ్వు భయపడవు. ఎందుకంటే దయ్యములను వెళ్ళగొట్టే అధికారం నీకు ఇవ్వబడింది. మంచి మాటలు చెప్పి రక్షణలోకి నడిపించే సువార్త మాటలు చెప్పే అధికారం నీకు ఇవ్వబడింది. నీ ఇంటిని నువ్వు మొదట రక్షణలోకి నడిపించు. నీ పిల్లల్ని మొదట నువ్వు రక్షణలోకి నడిపించు. లోక స్నేహితుల వైపు, లోక స్నేహం వైపు తిప్పకండి. ఆదివారం వచ్చిన వెంటనే కుటుంబ సమేతంగా మీరు మందిరానికి రండి. మీ పిల్లల్ని బెత్తంతో కొట్టండి, శిక్షించండి, ఖండించండి, గద్దించండి. వారికి మంచి మార్గాలు నడిపించే ఆదివారం ఆరాధన దేవుని మందిరానికి రావాలని ఒక ఆత్మావేశముతో పరలోకపు అధికారముతో వారిని గద్దించి నీ కుటుంబాన్ని క్రీస్తులో కట్టుకుంటే రేపు మీరు తనతో ఉండబోతున్నారు. హల్లెలూయా. అక్కడ ఉండాలి. లేకపోతే నీ చేతులారా నీవే ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటారు, మీ ఫ్యామిలీని. కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టంగా బ్రతుకుతే ఇదిగో దేవునికి ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఈ లోకంలో బ్రతికినంత కాలం మనుషులకు ఇష్టంగా కాదండి, మనం దేవునికి ఇష్టంగా బ్రతికి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకుందుము గాక. దేవుడి వాక్యములను దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించుదాం.